వెల్కమ్ టు కేకే న్యూస్ హెడ్లైన్స్. దేనికి సూచనగా ఉంటుందంటే ఆయన కృప నూతన పరచబడుతుంది అని లేకపోతే చక్కని అంశాన్ని మనకి ఎవరో గమనిస్తున్నాం. కొన్ని నిమిషాలు ఈ చేస్తా ఉందంటే ఉదయము అనేది దేనికి గుర్తుగా ఉంటుందంటే ఒక దేవుని యొక్క నూతనమైన కృపకు పాతవి గతించిపోయి మరలా ఒక నూతనమైన సంతోషకరమైన రీతిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడుతూ అంటాడు, రాత్రి దుఃఖము కలిగినను రాత్రి ఏడుపు వచ్చిన అనేది ఇట్స్ ఎ న్యూ హోప్ ని క్రియేట్ చేస్తా ఉంది మన జీవితంలో. మనకి ఇవ్వబడిన 3 పాఠాల్లో నుంచి 3 విషయాలను జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. మొదటి పాఠ్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము దాదాపుగా 1805వ సంవత్సరం నుంచి ఈ సంఘం ఉంది. చాలా చారిత్రకమైన సంఘం కాబట్టి హెచ్చరించినా కూడా వీరు ఏమైపోతా ఉన్నారంటే వారు పాపి జీవితం లేకపోతే లోక సంబంధమైన జీవితానికి దేవుడు ఇచ్చిన క్రమశిక్షణలో నుండి బయటికి వెళ్ళిపోయి వారి శ్రమను కూడా తెచ్చుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. బాధలను ఇబ్బందులను అక్కడ చెప్తున్న మాట ఎడారిలో ఒక సరిహద్దు లాంటి మాటను వేదన పొందిన దేశం మీద డిస్ట్రిబ్యూషన్ అనేది లాస్ట్ 20 years నుంచి చేస్తున్నాం. నన్ను మమ్మల్ని దేవుడు బహుగా కాపాడుతున్నాడు. ఇది సుమారుగా ఎంతమందికి ఫ్రూట్స్ 100 మంది చర్చ్ మెంబర్స్కి ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నాం. ఇది చేయడానికి కారణం ఈ చర్చ్ ముందే కారులో ఉంటుండే అప్పుడు ముసలాయన వచ్చి బాబు అని అన్నాడు, బాబు ఎంతమంది ఇలాగా డబ్బులు వేస్తున్నాను అని అంటే ఒక నవ్వు ఇది చిల్లర లేదు, నేను మళ్ళీ వస్తానని ఓపెన్ చేస్తే ఎవరు లేరు. అది మాకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. అందుకే కంటిన్యూ చేస్తాం. మరణఛాయగలిగిన పరిస్థితుల్లో వారిపై వెలుగు ప్రకాశిస్తున్న పరిస్థితులు చూస్తున్నాము. అనుభవాన్ని అంతటికి కారణం ఏంటంటే చీకట్లో నడిచి జనుల మీద వెలుగు పడగడానికి కానీ మరణఛాయ గల జనులు వెలుగు చూడడానికి గల కారణం ఏంటంటే వాటికి ఊపిరాడకుండా లేకపోతే వాటికి నీళ్ళు అవసరమా, ఆహారం అవసరమా ఏమి ఆలోచించలేదు. మనకి ఎన్ని కావాలో అన్ని ఎదిరించేస్తారు. దేవుని యొక్క కృపను మన జీవితంలో అనుభవించేటట్లు చేయడానికి రావడం మనం గమనిస్తాం. జాన్ న్యూటన్ అనే భక్తుడు ఈ దినాలలో ఆయన పుట్టడం, ఆయన పుట్టిన విధానాన్ని మనకు వివరిస్తూ ఉండడం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ యొక్క మీరందరూ చూస్తున్నారు, ఆలయం చక్కగా సుందరంగా అలంకరింపబడి ఉంది. ఈ ఆలయాన్ని సుందరంగా అలంకరించినటువంటి యూత్ ఫెలోషిప్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రవీణ్ గారు, వారి స్నేహితులు ఆది, దినేష్, ఈయన ట్రీ అండ్ హ్యాండ్మేడ్ డెకరేషన్ మెటీరియల్ ప్రత్యేకంగా ఆయన డెకరేట్ చేశారండి. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే జస్వంత్, ఆరన్ రిచర్డ్స్, జార్జ్ రిచర్డ్సన్ లూయిన్, ఇషితా. యేసుక్రీస్తునామములో మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు జన్మదినోత్సవంగా మన ఈరోజు క్రీస్తు జననాన్ని మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణము మరి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడిని కాపాడటానికి కుల మత భేదములు లేకుండా ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అన్ని లోకంలో ఎంతో ప్రేమించాను. తన అతిథి కుమార్ని లోకానికి పంపించినట్టు తండ్రి అయిన దేవుడు తన కుమార్ని పంపించున్నాడు. మరి క్రిస్మస్ ద్వారా మరి ఎవరి లోకానికి మానవతానికి నూతన బలమును నూతన ఆరోగ్యం కలగాలని, ప్రాముఖ్యంగా నూతన జీవముతో నూతన వెలుగుతో అందరికీ ప్రకాశింప చేయాలని ఆయన లోకానికి వచ్చినాడు. ఈరోజు ఆయన ఒక ఎగ్జాంపులరీ లైఫ్, ఒక మాదిరికరమైన జీవితాన్ని మనందరికీ ఆయన ఇచ్చిన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ మరి అనేక మందికి ఆశీర్వాద శుభములతో మిమ్మలను మీ కుటుంబాలని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ లండన్ మిషన్ మెమోరియల్ సిఎస్సి సంఘ పక్షంగా, నా కుటుంబ పక్షంగా, సంఘ పెద్దల పక్షంగా, శీల సహవాసం యవనస్తుల బిడ్డలు అలాగే సండే స్కూల్ బిడ్డల పక్షంగా నా హృదయపూర్వక దీవెనలు, వందనములు, శుభములు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. లోక రక్షకుడిగా ఆయన జన్మించారు. రక్షకుడు అంటే క్రైస్తవుడికే కాదు, యావత్ లోకానికి, ప్రపంచానికి ఆయన రక్షకుడిగా ఉన్నారు. ఎప్పుడు కూడా నిస్వార్థంగా క్రైస్తవులంటే పరస్పరం ఒకరితో సహకరించుకుంటూ అందరూ మానవత్వంతో చూపించాలని యేసుక్రీస్తు బోధనలు ఆచరణాత్మకంగా ఈ రోజుల్లో ఎంతో ఈ దేశానికి ఎంతో అవసరం. యేసుక్రీస్తు బోధనలు క్రైస్తవులకే కాదు, అన్ని కులాలు మతాలకి కూడా ఎంతో అవసరం. ఆయన జననానికి ఒక ప్రత్యేకత. ఆయనే లోక రక్షకుడు. రాజశేఖర్, ఎలిమెంట్ చర్చ్, విశాఖపట్నం. అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. ఈ చారిత్రాత్మకమైన సంఘములో 224 సంవత్సరాలు విలువగా 224 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంఘములో ఈ క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవడానికి దేవుడిచ్చిన కృపను వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరూ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ దినాన ఇంతమంది వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదినం గురించినటువంటి విషయం తెలుసుకోవడానికి ఆసక్తితో వారు వచ్చినారు. వారందరికీ కూడా దేవుని దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ సంఘ సెక్రటరీగా ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను.